ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం. 65 మంది ప్రయాణికులు బస్సు బోల్తా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రమాద సమయంలో సుమారు 65 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 25 మందికి స్వల్ప గాయాలు పాలు కావడం జరిగింది. అంటే చింతలపాలెం మండలంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. 10 మందికి తీవ్ర గాయాలు కాగా 108 సహాయంతో క్షతగాత్రులు హుటాహుటిన మైల చెరువు హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సును నియంత్రించేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ సమయంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే చింతలపాలెం యువత మానవత్వం చాటుతూ సహాయ చర్యల్లో ముందుండి ఇక గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించడంలో సహకరించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటనపైన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది.